నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు జ్యోతిక. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వైసీపీ నేతలకు సీఎం చంద్రబాబు ఘాటు హెచ్చరిక. అంబేద్కర్ పూలే భవన్ కు మరొక అంతస్తు 50 లక్షలతో శంకుస్థాపన చేసిన ఆదిరెడ్డి శ్రీనివాస్. పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. భూపాలపట్నంలో పర్యటించిన కలెక్టర్ కీర్తి చేకూరి. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తాం. జనతా వారధిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ఎన్ని విభేదాలున్నా కలిసికట్టుగా పనిచేస్తాం. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బోడ వెంకట్. ఇక డీటెయిల్స్ చూస్తే, తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేతలు బుకాయిస్తే వాస్తవాలు మారుతాయా అని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. దౌర్జన్యం, రౌడీజం చేస్తే సహించబోనని చెప్పారు. దేవుడితో పెట్టుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తిరుమల పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. లడ్డు కల్తీ వ్యవహారం నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పలువురు మంత్రులతో కలిసి సీఎం కీలక భేటీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ప్రజల దృష్టి మరల్చేందుకే మాపై వైకాపా దుష్ప్రచారం తప్పు చేసి దాని నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు మాపై వైకాపా నేతలు దుష్ప్రచారం చేస్తున్నారు. బూతులు తిట్టినా మేం భరించాలా? దోషులను అన్ని విధాలుగా శిక్షిస్తాం. ఆ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని సిబిఐ మాకు ఓ నివేదిక పంపింది. ఏకసభ్య కమిషన్ వేసి అన్ని పరిశీలిస్తాం. అవసరమైతే కోర్టులో కూడా అదనపు సమాచారం చేరుస్తాం. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు. నెయ్యి కల్తీపై 2022లో నివేదిక వస్తే అప్పటి పాలకులు ఎందుకు తొక్కిపెట్టారు? తప్పు జరుగుతోందని తెలిసి కూడా దాన్ని కొనసాగించారు. మీరు చేసిన పని దుర్మార్గమైన అపచారం అని చంద్రబాబు అన్నారు. ఆ కెమికల్స్ కూడా కొన్ని ఆయిల్తో తయారు చేస్తారు, కొంతమంది యానిమల్ ఫ్యాట్తో కూడా తయారు చేస్తారనే పరిస్థితికి వచ్చారు. అంటే దేవుడు అంటే లెక్కలెత్తనం, డెలిబరేట్గా అపవిత్రం చేయడానికి మీకు విశ్వాసం లేకపోవచ్చు. విశ్వాసం లేకపోతే ఆ జోలుకు రావద్దండి. విశ్వాసం ఉండే భక్తుల మనోభావాలు దెబ్బతీయడానికి, లేకపోతే దేవుని యొక్క పవిత్రత దెబ్బతీయడం, ఇది చాలా దుర్మార్గం. ఇది మామూలు కాదు, ఇది మహాపాపం. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంతవరకు చరిత్రలో వెంకటేశ్వర స్వామి జోలికి ఎవ్వరూ రాలేదు. మీరు ఇంకా చరిత్ర డీప్గా వెళ్తే బ్రిటిష్ వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి జోలుకు రాకుండా మిగిలిన దేవాలయాలు చేసినా ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా ఇంప్రూవ్ చేశారు. రికార్డ్స్ కానీ, పద్ధతులు కానీ, సాంప్రదాయాలను కానీ ఇంప్రూవ్ చేశారు. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ గాడ్. అలాంటి దేవుడి దగ్గర మీరు చేసిన అపచారం చూస్తే దుర్మార్గమైన అపచారం. గోదావరి గట్టున మంచి ప్రశాంతమైన వాతావరణంలో నిర్మిస్తున్న పూలే అంబేద్కర్ భవనం ప్రధానంగా బడుగు బలహీన వర్గాల యువతకు విద్యా అవకాశాలు కల్పించడానికి రూపొందించబడిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. దాదాపు పూర్తి కావస్తున్న ఈ భవనంలో విద్యార్థులు చదువుకునేందుకు మరికొన్ని సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో 50 లక్షల రూపాయలతో మరో అంతస్తు నిర్మించేందుకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ నాయకులు, బీసీ, ఎస్సీ వర్గాల ప్రతినిధులతో కలిపి శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ఇది జ్యోతిరావు పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆదర్శాలను అనుసరించి సామాజిక సంస్కరణలకు కేంద్రంగా నిలుస్తుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలకు ఉచిత కోచింగ్, స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయడం ప్రధాన లక్ష్యమన్నారు. పూలే సామాజిక చైతన్య వేదిక వ్యవస్థాపకులు నయనాల కృష్ణారావు, ఇన్నీసుపేట అర్బన్ బ్యాంక్ చైర్మన్ కోళ్లబాబు, టీడీపీ నాయకులు మోకమాటి సత్యనారాయణ మాట్లాడుతూ, గోదావరి ఒడ్డున రూపుదిద్దుకుంటున్న పూలే అంబేద్కర్ భవనం బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉచిత కోచింగ్, స్టడీ సర్కిల్, లైబ్రరీ, ఫంక్షన్ హాల్తో ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా మారుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, వివిధ సామాజిక వర్గాల ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఎంపీ గారు పురంధరేశ్వరి గారు 80 లక్షలు
గ్రాంట్ ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు. దాంతో వర్క్ జరుగుతూ ఉంది. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోరు స్టిల్ 2 ఆల్రెడీ ఓపెన్ చేశారు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి 50 లక్షల రూపాయలు పేపర్ మిల్ సిఎస్ఆర్ ఫండ్లోంచి సగం పార్ట్ స్లాబ్ వేయడం జరిగింది. ఇప్పుడు మిగిలిన సగం పార్ట్కి మళ్ళీ ఎంపీ పురంధరేశ్వర్ గారు 50 లక్షల రూపాయలతోటి ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థన మేరకు ఇవ్వడం జరిగింది. దానికి ఈరోజు మన స్థానిక శాసనసభ్యులు యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కొబ్బరికాయ కొట్టి ఈ స్లాబ్ని ప్రారంభించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈ గోదావరి గట్టు మీద జ్యోతిరావు పూలే గారి భవనం నిర్మించడం జరిగింది. దీనికి ముందు నుంచి కూడా ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు దగ్గర నుంచి కూడా ఒక పట్టుదలతో ఈ బిల్డింగ్ని మనం కంప్లీట్ చేయాలి, గోదావరి గట్టు ఒక పార్లమెంట్ బొమ్మలాగా ఎలివేషన్ తీసుకురావాలని ఆయన కృతజ్ఞతలు ఉన్నారు. అలాగే మేము వెనకున్నా సరే ఆయనే ముందు నుండి అన్ని ఫండ్స్ తెస్తూ కూడా ఈ బిల్డింగ్కి మంచి ఫండ్స్ తేవడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ని తొందరగా పూర్తి చేసి దీని స్టడీ సర్కిల్కి కానీ అన్ని రకాలుగా బీసీ ఎస్టీ మైనార్టీ అందరికీ కూడా దీన్ని ఉపయోగపడాలని దృష్టిలో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. ఆయనకు ప్రత్యేకంగా మేము అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. పూలే అంబేద్కర్ భవనం నిర్మాణం మన గోదావరి గట్టు మీద గోదావరి యూత్ అలాగే ఎప్పటి నుంచో ప్రతిష్టాత్మకమైన బ్రిడ్జి దగ్గర మంచి లుక్తో ఉన్నటువంటి ఈ భవనాన్ని పూర్వం మొదలెట్టి తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నం గ్రామంలో ఒక పెద్ద ఆవు జి ఎర్రంపాలెం గ్రామంలో 3 దూడలు మృతి చెందిన ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గ్రామాన్ని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిస్థితిని పరిశీలించారు. 3 దూడల్లో 1 దూడను పులి తిన్నట్లు అటవీశాఖ అధికారులు తెలియజేశారు. పామాయిల్ తోటల్లో పులి దాక్కుని ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కలెక్టర్ సూచనల మేరకు అటవీశాఖ, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖలు సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరానికి ప్రత్యేక రెస్క్యూ బృందాలు చేరుకున్నాయని, సీసీఎఫ్ రాజమహేంద్రవరం మార్గదర్శకత్వంలో అటవీ బృందాలు థర్మల్ డ్రోన్లు, ట్రాప్ కేజ్లు, ట్రాప్ కెమెరాలతో పులి జాడలు గుర్తింపుకు చర్యలు వేగవంతం చేశాయని వెల్లడించారు. జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ రాహుల్ మీనా, డీఎస్పీ వి ప్రభాకర్ రావు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయగా అటవీశాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ పివి చలపతిరావు, సీసీఎఫ్ బిఎన్ఎన్ మూర్తి, డిఎఫ్ఓ ప్రభాకర్ రావు, ఎఫ్ఆర్ఓ ఎస్ దావిదు రాజు నాయుడు, ఎన్టీసీఏ అధికారి రాజశేఖర్, మత్తు వైద్యులు డాక్టర్ ఫణీంద్ర పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ రూపొందించిన జనతా వారధి కార్యక్రమం ద్వారా తమ దృష్టికి వచ్చిన ప్రతి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచే అర్జీలు స్వీకరించారు. పెన్షన్లు, భూముల రీసర్వే సమస్యలు తదితర అంశాలపై ఆయనకు అర్జీలు, వినతి పత్రాలు సమర్పించారు. నల్లమిల్లి మాట్లాడుతూ జగన్ చేపట్టిన భూ సర్వే వల్ల చాలా సమస్యలు వచ్చాయని, వాటిపైనే తమకు ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. 5 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరించి రాజముద్రతో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారన్నారు. 2 నుంచి 3 నెలల్లో కొత్త పెన్షన్లు కూడా మంజూరు అవుతాయన్నారు. నరేగా పథకంలో కాంగ్రెస్ దుష్ప్రచారం చేసిందని, ఇటీవల బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం 96,000 కోట్ల రూపాయలను ఆ పథకానికి కేటాయించిందన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, ఏపీఆర్ చౌదరి, బండి సత్యప్రసాద్, శివరామరాజు,
యానాపు యేసు, వీర వీరాంజనేయులు, షట్టిపల్లి శివనాగరాజు, స్వామి సూర్యకిరణ్, మద్దిపాటి రజని, కాలెపు సాయిరాం, మీనాక్షిరెడ్డి, కొయ్య వెంకటలక్ష్మి, రాము, ఈశ్వర్, నందివాడ సత్యనారాయణ, సుబ్బారావు, రమణమ్మ పాల్గొన్నారు. సభ్యులు శ్రీ సోమవీర్రాజు గారు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వారం నేను నిర్వహించడం జరుగుతోంది. ప్రతి వారం ఒక నాయకులు ఉండి ఇక్కడ ఈ జనతా వారి ద్వారా ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకొని వాటిని ప్రభుత్వానికి నివేదించి లేదా జిల్లా స్థాయి అధికారులకు నివేదించి ఆ సమస్యల పరిష్కారం కావటం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేసే విధానాన్ని ఈరోజు రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి జిల్లాలోని విధంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అనేక చోట్ల గత ప్రభుత్వ హయాంలో ఏదైతే పెద్ద ఎత్తున జగనన్న రీసర్వే పేరుతో అవకతవకలు చేసి రైతాంగాన్ని ఆందోళనకు గురి చేసిందో ఆ భూములు ఎక్స్టెంట్లు కానీ లేకపోతే ఎల్పిఎంలు కానీ ఇవన్నీ సరిచేయమనేది పెద్దగా రావడం జరుగుతూ ఉంది. అదేవిధంగా నూతనంగా పెన్షన్ల కోసం కూడా పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వస్తూ ఉన్నాయి. ఇవన్నింటినీ జిల్లా స్థాయి అధికారులకు మేము పంపించి అవి పరిష్కారం అయ్యే వరకు భారతీయ జనతా పార్టీ వాటిని క్లోజ్గా ఫాలోఅప్ చేసి ఆ సమస్యల పరిష్కారం దిశగా పనిచేసి ప్రజలకు మెరుగైన పౌర సేవలు అందించడం కోసం భారతీయ జనతా పార్టీ ఒక వారధిగా పనిచేయడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందనేది తెలియజేస్తా ఉన్నాం. దేశానికి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా, ఆంధ్రప్రదేశ్కు వైఎస్ షర్మిలారెడ్డిని ముఖ్యమంత్రిగా చేయడమే కాంగ్రెస్ పార్టీ శ్రేణుల లక్ష్యమని, ఆ దిశగా కార్యాచరణ చేస్తున్నామని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోడా వెంకట్ పేర్కొన్నారు. టీనగర్లోని రాజమండ్రి అర్బన్ కాంగ్రెస్ పార్టీ బాధ్యులు కొవ్వూరు శ్రీనివాసరావు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి అర్బన్ విస్తృత స్థాయి సమీక్షా సమావేశమైన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వచ్చే రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసేందుకు కృషి చేస్తుందన్నారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మార్చి నెలలో తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందని తెలిపారు. ఈ యాత్రను విజయవంతం చేసేందుకు జన సమీకరణ చేసి విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. కాంగ్రెస్ పార్టీ రాజమహేంద్రవరం అర్బన్ బాధ్యుడిగా కొవ్వూరు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శిగా పట్నాల శ్రీనివాస్ను నియమించామని వారిని అభినందించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అరికెల అరుణాకుమారి, నగర మహిళా అధ్యక్షురాలు లీలావతి, కాంగ్రెస్ నాయకులు జ్యేష్ఠ సతీష్ బాబు, వెల్లూరి రమేష్, కాటం రవి, చింతాడ వెంకటేశ్వరరావు, ఐ సత్యనారాయణ, కాపు చిన్న సత్యనారాయణ, కంచర్ల రాజపండు తదితరులు పాల్గొన్నారు. ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర మా పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు చేపట్టిన యాత్రకు సంబంధించి రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలో యాత్ర జరుగుతుంది కాబట్టి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరూ సంసిగ్ధం అవ్వాలి. భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలి. వారన్నింటికి కూడా వారి అభిప్రాయాలు తీసుకోవడానికి ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆ కార్యక్రమం ఏదైతే యాత్ర ఉందో ఆ యాత్రకు సంబంధించి రాజమండ్రి అర్బన్ నియోజకవర్గ బాధ్యులుగా కొవ్వూరు శ్రీనివాస్ గారిని ఇవాళ నియమించడం, ఆయన పూర్తి బాధ్యత తీసుకుని రాజమండ్రి అర్బన్ అసెంబ్లీ నుంచి అధిక సంఖ్యలో జనాన్ని ఆ యాత్ర మీటింగ్కి తీసుకురావాల్సిందిగా కోరుతూ, మరొక ముఖ్య విషయం, తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి ఆర్గనైజేషన్ అడ్మిన్గా పట్నాల శ్రీనివాస్ గారిని ఇవాళ నియమించడం. ఏఐసిసి పిలుపు మేరకు, అలాగే మా పిసిసి అధ్యక్షురాలు షర్మిలా గారి పిలుపు మేరకు మేము ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుని, అలాగే మా అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ ఈ పథకాన్ని మళ్ళీ పునరుద్ధరించాలని ఒక ఉద్దేశంతో ప్రజల్లోకి రావటం జరుగుతుంది. అలాగే అనంతపురంలో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఆమె తిరగటం జరుగుతుంది. తొందరలో మన జిల్లా కూడా రాబోతున్నారు. మన తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకట్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఈ జిల్లాలో కూడా తొందరలో ఆమె వచ్చి మా ఉపాధి హామీ కూలీలందరితో కూడా మాట్లాడి ఆ పథకాన్ని మళ్ళీ
గత 5 రోజులుగా తిరుగుతున్న పెద్ద పులిని పట్టుకోవడానికి కూటమి ప్రభుత్వం సరైన చర్యలు తీసుకున్నట్టుగా కనిపించడం లేదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణు, వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విమర్శించారు. స్థానిక దాన్వాయిపేటలో ఉన్న ఆయన నివాసంలో గురువారం మధ్యాహ్నం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ పులి అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం రాజకీయాలకు పబ్లిసిటీకి ఉపయోగించుకోవటం దారుణమన్నారు. ఇప్పటికే 10 పశువులను పులి చంపేసిందని వాటిపైనే ఆధారపడి జీవిస్తున్న రైతులకు వెంటనే నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆధునిక టెక్నాలజీ, థర్మల్ డ్రోన్లు, ట్రాంక్విలైజర్ ఇంజెక్షన్లు, అనుభవం కలిగిన అధికారులను రంగంలోకి దించడంలో అధికార యంత్రాంగం ప్రభుత్వం తాత్సారం చేస్తున్నాయని మండిపడ్డారు. దొరకట్లేదు, కనిపించటం లేదు అంటున్నారని, ఏదేమైనా చీమ దోమ అని ప్రశ్నించారు. అటవీ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబు, సీనియర్ ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. గురవుతా ఉన్నటువంటి పరిస్థితులు ఎంత ఒక భయాందోళనకి గురవుతా ఉన్నటువంటి పరిస్థితిలో ఆయన కనీసం కమిట్మెంట్ లేదా, ఆయన కనీసం చిత్తశుద్ధి లేదా, ఏదైనా జరగరాంది జరిగితే ఏ చిన్నపిల్లలను ఎవరినైనా ఎత్తుకెళ్ళిపోతే ఎవరు దానికి బాధ్యత వహిస్తారు? 5-6 రోజుల నుంచి మీరు పట్టుకోలేకపోతున్నారంటే అదేమైనా చీమ లేకపోతే దోమ అండి నాకు తెలియగలుగుతాను. స్పష్టంగా మన వీడియోలో చూస్తే అంత గంభీరంగా అంత పెద్ద ఇదిలో అవతారం కనిపిస్తూ ఉంది పులి. దాదాపు 250 కేజీలు పైన ఉంది అని చెప్తున్నారు అటవీ శాఖ అధికారులు. మరి అంత పెద్ద శరీరాన్ని అదేదో దోమ కిందో లేకపోతే ఈగ కిందో కనిపించట్లేదు, దొరకట్లేదు, ఎక్కడో దాక్కుంది అంటే ఇది కేవలం ఒక రకంగా మనం ఆలోచిస్తే మానవ మృగాలు పరిపాలన చేసేటప్పుడు బహుశా అడవిలో ఉండేటటువంటి మృగాలు కూడా ఈ రకంగా గ్రామాల్లోకి ప్రజల మీదకి వచ్చి దాడులు చేస్తే బహుశా దానికి మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇవాళ అటువంటి వ్యక్తే అయి ఉండాలి. లేకపోతే ఇప్పటిదాకా ప్రభుత్వం నుంచి ఎందుకు చర్యలు ఉండవు? ఇప్పుడు ఏదైతే పశువులు చనిపోయాయి, గతంలో పశువులకు ఇన్సూరెన్స్ ఉండేది, ఇప్పుడు అది ఎత్తేసి ఉంటారు, మనుషులకే తగ్గించారు. పశువులకి ఏం చేస్తారు? పశువులకు ఇన్సూరెన్స్ ఉంటే కనీసం ఆ కోల్పోయిన రైతు అబ్బా నా పశువు పోయినా కానీ ఎంతో కొంత వస్తుంది అనుకుంటాడు. కానీ ఇక్కడ పశువులకి ఎక్స్గ్రేషియా ఇవ్వాల్సినటువంటి రాజమహేంద్రవరం రూరల్ పిడంగొయ్యి పంచాయతీ పరిధిలోని 612 సర్వే నంబర్పై సమగ్ర విచారణ జరిగించి సదరు భూమి కబ్జాకు గురైతే అందుకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు మజ్జి రాంబాబు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని కోరారు. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ కీర్తి చేకూరి ఫిర్యాదు పత్రాన్ని ఒక పెన్ డ్రైవ్ను అందజేశారు. అనంతరం మజ్జి రాంబాబు మాట్లాడుతూ మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ముఖ్య అనుచరుడు రామ్ శర్మ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో భరత్రాంపై ఒక ల్యాండ్ విషయమై ఆరోపణలు చేశాడని తెలిపారు. 612 అనే సర్వే నంబర్ భూమిని అధికార బలంతో మార్గాన్ని భరత్రామ్ తన మార్గాన్ని ఎస్టేట్లో కలిపేసుకున్నారని ఆరోపణ చేయటం జరిగిందన్నారు. రామ్ శర్మ చేసిన ఆరోపణలు వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత ఉంది అనే విషయాలను నిగ్గు తేల్చేందుకు సంబంధిత అధికారులతో సర్వే చేయించాలని కోరారు. టీడీపీ నాయకులు బొప్పులూరి జానకి రామయ్య, బొడ్డిగ రవి, తంగెళ్ల బాబీ, కంటిపూడి శ్రీనివాస్, కడాలి రామకృష్ణ, బొడ్డిగ గోపాలకృష్ణ, మొకమాటి సత్యనారాయణ, జవ్వాది మురళి, దాస్యం ప్రసాద్, అస్లాం, నిమిషకవి వెంకటేష్ కలెక్టర్ను కలిసిన వారిలో ఉన్నారు. మొన్నటి రోజుని నగర వైసీపీ ప్రెసిడెంట్ మార్గాని భరత్రామ్ మీద ఆయన ముఖ్య అనుచరుడు, ఆయన చెడ్డీ ఫ్రెండ్ రామ్ శర్మ గారు మొన్నటి రోజుని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన గురించి అనేకమైన విషయాలు బయటపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే 2019 నాటికి మార్గాని ఎస్టేట్ పరిధి ఎంత రికార్డు పరంగా, 2019 నుంచి ఆయన అధికారంలో ఉన్న తర్వాత 24 వరకు పరిధి ఎంతవరకు కబ్జా చేశారన్నది ఆయన చెప్పారు. ఇదన్నీ కూడా ఆయనతోటి నిత్యం గవర్నమెంట్ ఉన్నప్పుడు, ఆయన 5 సంవత్సరాలు ఎంపీగా పనిచేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన కూడా తిరిగి ఆయనతో సపోర్ట్గా ఉన్న మనిషి, ఆయన అత్యంత సన్నిధి చెప్పిన మాటలు. దీన్ని ఎందుకని నిజమని తీసుకుంటున్నామంటే మేము అది అయిపోయిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే కొంచెం సత్యం అన్న ఆయన ఒక డైరీలోను
ఆయన కాలం చేసేటట. ఓ డైరీలో 3,50,000 రూపాయలు ఏదో ఈయన అవాల్తీ ఉన్నట్టు భరతరామ్ గారు. అవాల్తీ మేరకు 3 సంవత్సరాలు ఆమె కాళ్ళు ఎరిపోయేలా చెప్పులు ఎరిపోయేలా తిరిగినా కూడా దానికి ఏం న్యాయం చేయలేనట్టు కూడా చెప్పారు. అది ఎందుకు నమ్మవలసి వచ్చిందంటే ఆయన ప్రెస్ మీట్లోనే ఆ అమ్మాయితో మాట్లాడిన కుంచే సత్యం భార్యతోటి స్వయంగా మాట్లాడిన ఆడియో రికార్డు కూడా వినిపించడం జరిగింది. 3 సంవత్సరాలు తిరిగినా కూడా 3,50,000 సమాధానం చెప్పలేదు. ఆమెమో మీకు న్యాయం చేస్తామంటే నాకు ఏం న్యాయం చేయవలసిన పని లేదండి, నా 3,50,000 రూపాయలు నా భర్త డైరీలో రాసి ఎంపీ భరతరామ్ గారు ఇప్పిస్తారు, ఆయన ఒప్పుకున్నారని చెప్పడం జరిగింది. ఆ డబ్బులే ఇప్పించని చాలు, నాకు ఏం ఇతర న్యాయాలు ఏం చేయవలసిన లేదని కూడా అడిగినా కూడా ఆవిడ చాలా బాధాకరంగా చెప్పింది. ఆ భర్త కుంచే సత్యం గారు బతుకుంటుండగా మా ఎంపీ ఎంత తోపు అంత తోపు భరతరాము అని చెప్పుకొచ్చేవాడు, ఇతని నిజ స్వరూపం ఇప్పుడు బయటపడిందని కూడా ఆవిడ ఆడియో కాల్లో వినిపించడం జరిగింది. దీని గురించి మేము అడుగుతున్నది ఏంటంటే 2019లో మార్గాన్ ఎస్టేట్ పరిధి అంతా సర్వే చేయించాలి. గోదావరి పుష్కరాల నేపథ్యంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న అన్ని స్నానఘట్టాలు, పంట కాలువల్లో కూడా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని, ఆ మేరకు సౌకర్యాల కల్పన చేయాలని ప్రభుత్వానికి విన్నపించామని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వెల్లడించారు. స్థానిక క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ముందుకు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న గోదావరి నది పంట కాల్వలు కలుషితం కాకుండా చూడాలని త్వరలో జరిగే అసెంబ్లీ సమావేశంలో ప్రస్తావిస్తారని తెలిపారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చే భక్తులు సమీపంలోని అన్ని ప్రసిద్ధి చెందిన ఆలయాలను కూడా సందర్శిస్తారని, అందువల్ల అక్కడ కూడా సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తామన్నారు. పంచరామాలతో పాటు అన్నవరం, అంతర్వేది, పిఠాపురం, వాడపల్లి వంటి దేవాలయాల్లో భక్తుల రద్దీకి తగిన విధంగా ఇప్పటి నుంచే చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. గోదావరి పరివాహక ప్రాంతమే కాదు, పూర్వపు ఉభయ గోదావరి జిల్లాలో ప్రతి కాలువలోని కూడా గోదావరి నీరు ఎక్కడైతే ప్రవహిస్తూ ఉందో ప్రతి చోట పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఆ పరివాహక ప్రాంతంలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా ప్రజలు సందర్శిస్తారు. ముఖ్యంగా రాజమండ్రి పుష్కరాల కోసం వచ్చిన వాళ్ళు సామర్లకోట భీమేశ్వర ఆలయం కానీ, లేదా పంచారామాలు కానీ, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న అంతర్వేది ఆలయం కానీ, వాడపల్లి ఆలయం కానీ, అదేవిధంగా అన్నవరం కానీ, పిఠాపురం కానీ, ఇటువంటి అన్ని క్షేత్రాలు తిరుగుతూ ఉంటారు. అందుకోసం రోడ్లు కావాలి, ఉభయ గోదావరి జిల్లాలో రోడ్లు కావాలి, ఉభయ గోదావరి జిల్లాలో ఉన్న ఘాట్లన్నీ అభివృద్ధి చెందాలి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్న పంట కాలువలు కానీ, గోదావరి కానీ కాలుష్య రహితంగా ఉండాలి. ఆ విధంగా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా పుష్కరాలపైన సమావేశం ఉంది. రేపు అసెంబ్లీలో కూడా నేను క్వశ్చన్ ఇచ్చాను, అది వస్తే తప్పనిసరిగా దానిపైన కూడా నేను అసెంబ్లీలో కూడా ప్రస్తావిస్తాను. గోదావరి కాలుష్యాన్ని, పంట కాలువల కాలుష్యాన్ని నివారించడం ప్లస్ ఘాట్లు అభివృద్ధి చేయడం ద్వారా వివిధ ప్రాంతాల్లో ఘాట్లు అభివృద్ధి చెందితే చాలామంది రాజమండ్రికి రావడం కూడా తగ్గుతుందనేది నా అభిప్రాయం. గ్రామీణ ప్రాంతాల్లో లో వోల్టేజ్ సమస్య పరిష్కార దిశగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, విద్యుత్ సరఫరాపై 95% మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేయడం కూటమి ప్రభుత్వం పనితీరుకు నిదర్శనమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మండపేటలో 33/11 కేవీ సబ్స్టేషన్, టేకి గ్రామంలో 33/11 కేవీ సబ్స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండపేట, టేకి గ్రామాల్లో 33/11 కేవీ సబ్స్టేషన్ల ప్రారంభంతో వ్యవసాయానికి, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా అందుబాటులోకి రానున్నదని తెలిపారు. అనంతరం మీడియా వారితో మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో బయట నుంచి విద్యుత్ కొనుగోళ్ల వల్ల 30,000 కోట్ల రూపాయల ఆర్థిక భారం పడిందని, 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని గుర్తు చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 19 నెలల కాలంలో ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, స్థానిక ప్రజాప్రతినిధులు ఎస్ఐకి కె తిలక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ 2 ప్రారంభిస్తున్నాం. ఒక్కోటి 2,60,00,000 తోటి కన్స్ట్రక్ట్ చేయడం జరిగిపోయింది. ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న లో వోల్టేజ్ ఉండకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం అన్నమాట. ఇందాక ఏమేం చేశారో అన్నీ కూడా ఈ ప్రాంతంలో ఏం చేసాం అన్నీ కూడా మన ఎమ్మెల్యే గారు చెప్పారు. లో వోల్టేజ్ ఉండకూడదు అనేదే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఎక్కడ కూడా లో వోల్టేజ్ ఉండకూడదు. పబ్లిక్ సాటిస్ఫాక్షన్, ఎవరన్నా వెళ్ళి కరెంటుకి సంబంధించి ఏ విధంగా పని జరుగుతుందంటే 100కి 95% పైన 96% పైన
సాటిస్ఫాక్షన్ ఉండాలి, పబ్లిక్కి బాగా పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళు అన్ని చోట్ల సబ్స్టేషన్స్ గడిచిన 5 సంవత్సరాల్లో సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ లేకపోతే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వడం కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా చేయలేదు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క వ్యవసాయదారులకు అగ్రికల్చర్ కనెక్షన్స్ 75,000 కనెక్షన్స్ ఇచ్చాము ఈ రాష్ట్రంలో. ఎక్కడ కూడా ఇవ్వనన్ని కనెక్షన్స్ ఇచ్చాము ఈ 19 నెలల్లో. అది కాకుండా సబ్స్టేషన్స్ నిర్మాణం చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఎస్పీడీసీఎల్, సిపిడిసిఎల్, ఇది ఈపీడీసీఎల్ అన్నమాట. దాదాపు ఇప్పటికీ 200 సబ్స్టేషన్స్ కట్టంగానే టెండర్ల దశలో కానీ వివిధ దశల్లో ఉన్నాయి. ఇవి కాకుండా 220 కేవీలు, 132 కేవీ, అట్లానే 400 కేవీలు ఇవి కూడా కావాలనే దానికోసం అవి కూడా చాలా పెద్ద ఎత్తున కడుతున్నాం. మన మండపేట కాన్స్టిట్యూన్సీలో కూడా భూమిని చూస్తున్నాం, భూమి సేకరణ కోసం చూస్తున్నాం. ఇందాక పొద్దునే మన ట్రాన్స్పో అధికారులు, మన కలెక్టర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు. పొద్దున్నే మన రాజమండ్రిలో రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. రాబోయే ఫ్యూచర్లో కరెంటు వాడకం పెరుగుతుంది, ప్రభుత్వం ఉత్పత్తి కూడా పెంచాలి. దాంతోపాటు ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ లేకపోతే సబ్స్టేషన్స్ నిర్మాణం కానీ వేగవంతంగా చేయాలనే ఒక ప్రణాళికతోటి ముఖ్యమంత్రి గారికి ఈ దేశంలో ఎవరికి లేనంత అనుభవం ఉంది వ్యవస్థ మీద, విద్యుత్ వ్యవస్థ మీద. అందుకని ఆయన సూచనల మేరకు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటాం ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా ఇందాక మనం ఇది అయిపోయిన తర్వాత అక్కడ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాం. రాబోయే పుష్కరాలకు తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉండటంతో పర్యాటక అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రెవెన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. స్థానిక రెవెన్యూ డివిజనల్ అధికారి వారి కార్యాలయంలో ఆర్డీఓ రాణి సుస్మిత అధ్యక్షతన పర్యాటక శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ రాణి సుస్మిత మాట్లాడుతూ పుష్కరాల నిర్వహణకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పర్యాటక అభివృద్ధి పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎమ్మెల్యే సూచించిన మేరకు ట్యాంక్ బండ్ తరహాలో అభివృద్ధి చేసే అంశంపై ఇరిగేషన్ శాఖ అధికారులతో చర్చలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పర్యాటక ప్రాంతాల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని, ప్రతిపాదన పనులు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని పర్యాటక శాఖ అధికారులకు సూచనలు చేశారు. పర్యాటక శాఖ అధికారులు ఎన్వివిఎస్ మూర్తి, పి వెంకటాచలం, విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవును, అది కూడా నేను విజిట్ కూడా తీసుకెళ్ళాం. మన విజయేశ్వరం నుంచి మంది తాడిపూడి వరకు మన కాన్సెన్సీ ఉంది. ఇక్కడ ఏమిటంటే ఇరిగేషన్ వాళ్ళు కూడా ఏం చెప్పామంటే అక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా మనకి గోదావరి ట్యాంక్ బండ్ ఏదైతుందో రివిటింగ్ పెట్టమని చెప్పాం పుష్కరాల పర్పస్ తోటి. అది ఒక 800 కోట్లకి ఎంతో వచ్చింది. అది ఒకటి. ఎందుకంటే గతం కంటే కూడా ఇప్పుడు అఖండ గోదావరి ఏదో ఒకటి స్పెసిఫిక్గా 2-3 ఘాట్లు కాకోకుండా అన్ని ఘాట్లలో కూడా భక్తుల్ని ఎప్పటికప్పుడు ఏ ఘాట్లో ఎంతమంది భక్తులు ఉందో మనకు తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలనేటువంటిది ఒకటి. రాజమండ్రిలో ఏదైతే పుష్కరాలు ఉంటుంది దాన్ని తొక్కిసలాట గతంలో జరిగిన సంఘటన ఏవైతుందో దాన్ని దృష్టిలో పెట్టడం కొవ్వూరు మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేటువంటిది కూడా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి ఇక్కడ పర్యాటకులు ఎక్కువ వస్తారు కాబట్టి గోదావరిని రోడ్డు దిగితే వెంటనే మెట్లు దిగి ఘాట్లోకి వెళ్ళటం తప్ప అక్కడ ప్లేస్ లేదు రాజమండ్రిలో. కానీ ఇక్కడ చాలా ప్లేస్ ఉంది. గోదావరి ట్యాంక్ బండకైనా మన గోదావరి మధ్యలో చాలా ప్లేస్ ఎక్కువ ఉంది. దీని వెంట ఒక టూరిజం దాని తగ్గ తయారు చేస్తున్నట్లయితే కనుక మనం వచ్చేటువంటి భక్తులకు కానీ బయట ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా బాగుంటుంది. అదుగో పులి ఇదిగో పులి ప్రస్తుతానికి మన తూర్పుగోదావరి జిల్లాలో ఇదే హాట్ టాపిక్. పులి దొరుకుతుందో లేదో తెలియదు కానీ సరదా కోసం పులి మీద రీల్స్ చేస్తున్న వారిని చూస్తూ ఉన్నాం. మన అందరికీ ఎంతో సుపరిచితమైన రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్ వద్ద గల గీతా మూలపూడి ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ వాళ్ళు కూడా పులి మీద ఒక కామెడీ రీల్ చేశారు. మన న్యూస్ వీక్షకుల కోసం ప్రసారం చేస్తున్నాం. ఇది కేవలం సరదా కోసం చేసిన రీల్ మాత్రమే. త్వరలోనే పులి దొరకాలని ఆశిస్తున్నట్టు డాక్టర్ ముల్లపూడి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. రాజమండ్రి మొత్తం పులి పులి అని భయపడుతున్నారు కదా, అది ఎక్కడో లేదు. గీతా ముల్లపూడి డెంటల్ హాస్పిటల్ కి వచ్చి పన్ను తీయించుకొని ఇంకో పులి ఒళ్ళో నిద్రపోతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.